స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు, కానీ రిజెక్ట్ చేసి వచ్చేసావు. హలో గైస్, మార్నింగ్ లేచి టీ అయితే తాగేసి యూనివర్సిటీకి అయితే స్టార్ట్ అయ్యాం. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇవాళ మన క్లాస్ వచ్చేసి స్టీఫెన్సన్లో పడింది. ఇవాళ ఫస్ట్ లెక్చర్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ అనమాట. బాగానే ఉంది క్లాస్ అయితే. ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు ఫోన్లలో. మాధవ్ బ్రో ఈసారి అయితే యూనివర్సిటీ టాపర్ వచ్చేసి ఫైర్ వాల్ని హ్యాక్ చేసి క్రాక్ చేద్దాం అనుకుంటుండు. మన వాళ్ళందరూ థియేటర్లో ఇంటర్వెల్స్ అయినప్పుడు పాప్కార్న్ కోసం లేచినట్లు ఇచ్చారు, కానీ క్లాస్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ యూనివర్సిటీకి అయితే వెళ్తున్నా. ఇవాళ ఆఫ్టర్నూన్ ల్యాబ్ అయితే ఉంది. రోడ్డు మీద ఏదో కర్ఫ్యూ ఉన్నట్టు అసలు ఒక మనిషి కానీ ఒక వెహికల్ కానీ అసలు ఏమీ లేదు. చాలా సైలెంట్గా ఉంది రోడ్డు మొత్తం. ఇక ఎట్ లాస్ట్ యూనివర్సిటీకి అయితే రీచ్ అయిపోయా. కొంచెం లేట్ అయితే అయింది. నా సిస్టమ్ లాగిన్ చేసేసుకొని నేనైతే వర్క్ చేసేసుకున్నా. ఇక క్లాస్ అయిపోయాక బయటకు వచ్చే టైంకి ఫుల్ గాలి అయితే వస్తుంది. యూనివర్సిటీ బిల్డింగ్స్ అయితే లైటింగ్తో సూపర్ ఉన్నాయి. ఇవాళ ఈవినింగ్ షిఫ్ట్ ఉందని అక్కడే తినేసి ఇంటికైతే వచ్చేసా. ప్రీవియస్గా ఈ ఇంట్లో ఎవరో ఒక అతను అయితే ఉన్నాడంట. తను ఉన్నప్పుడు ఇల్లంతా లైటింగ్ అయితే సెట్ చేశాడు. ఏదో చిన్న లూజ్ కనెక్షన్ అయితే ఉంది, అది ఇంటికి వచ్చాక సెట్ చేశా. సో ఇప్పుడైతే మన రూము ఇది. అలా విండోలోంచి ఒకసారి బయటికి చూద్దామని చూసా, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. లైట్స్ ఆఫ్ చేసేసి ఇక పడుకున్నా. ఓకే బాయ్.